ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబరు 30వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి పరిశీలన చేద్దాం. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ అనేది నెగిటివ్లో క్లోజ్ అయినాయి. విప్రో ఏడిఆర్స్ స్లైట్ గ్రీన్లా క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి కొద్దిగా నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున నిఫ్టీ మీడియా, ఆటో, ఫార్మాలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగగా పిఎస్యు బ్యాంక్, రియాలిటీ, కమోడిటీస్, ఎనర్జీస్లో కొద్దిగా ర్యాలీ అనేది కనబరిచింది. మొత్తం మీద 60% ఇండియన్ ఇండిసెస్ బుల్లిష్గానే క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే రష్యా అనేది టాప్ లూజర్గా కనిపిస్తుంది. ఏషియా మార్కెట్ జపాన్ అండర్ ప్రెషర్లో ఉంది. జర్మన్ కావచ్చు, యూరప్ నెగిటివ్లో ఉన్నాయి. అఫ్కోర్స్ యూఎస్ 500 కూడా నెగిటివ్లో ఉంది. ఇక చైనా A50 ఫీచర్స్, డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్, ఫ్రాన్స్, లండన్, సౌత్ కొరియా, హాంకాంగ్ అనేది గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా సౌత్ కొరియా, హాంకాంగ్ టాప్ గెయినర్స్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. గ్లోబల్గా మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే ఇంటెల్, చెవ్రాన్, బోయింగ్, IBM అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఇక క్యాటర్పిల్లర్, వాల్ స్ట్రీట్, డిస్నీ, Amazon.com, జాన్సన్ అండ్ జాన్సన్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద 50% స్టాక్స్ వచ్చేసరికి నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడడం అనేది జరిగింది. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఇంకొక 23 మినిట్స్లో అంటే 7 o'clockకి మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా చైనాకి సంబంధించి రావడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. అంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాండ్ అవుతుందా, కాంట్రాక్షన్ జరుగుతుందా అనేది ఈ డేటా మనకి చూపిస్తుంది. ఇక లండన్కి సంబంధించిన GDP డేటా, దాని తర్వాత యూఎస్కి సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా, ఓకే, సో చికాగోకి ఏరియాకి సంబంధించింది. దాని తర్వాత CB కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా, జాల్స్ జాబ్ ఓపెనింగ్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ అయింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ అయితే చాలా వాటికి తగ్గిపోయిందనమాట. సో ప్రీవియస్గా 6% ఉండేది, ఈసారి 3.8%కి తగ్గింది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వచ్చేసరికి ప్రీవియస్గా 4.3% ఉండేది, ఈసారి 4% అనేది రావడం జరిగింది. సో మొత్తం మీద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ కానీ, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కానీ అవుట్పుట్ అనేది తగ్గిపోయింది. ఇక ఈరోజు సాయంత్రం 4 గంటలకి గవర్నమెంట్ బడ్జెట్ వాల్యూ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. అండ్ ఎక్స్టర్నల్ డెట్ ఎంత ఉందనే డేటా కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. నిన్నటి రోజున యుఎస్ స్టాక్ ఫ్యూచర్స్ కొద్దిగా మిక్స్డ్గా మూవ్ అయ్యాయి. రీజన్ ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ రిస్క్ అనేది కనిపిస్తుంది. ప్లస్ జాబ్స్ డేటా కూడా డిలే అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ఫండింగ్ అనేది ఎక్స్టెండ్ చేయకపోతే ట్యూస్డే మిడ్-నైట్ నుంచి షట్ డౌన్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో హిస్టారికల్గా 2018, 2019లో 35 రోజుల వరకు ఈ యొక్క షట్ డౌన్ అనేది జరిగింది. అయితే దీనివల్ల కార్పొరేట్ ఎర్నింగ్స్కి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, కానీ ఎకనామిక్ యాక్టివిటీ అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సమ్మాన్ క్యాపిటల్ అండ్ RBL బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో కావాలంటే బాయ్ సెల్ అనేది చేసుకోవచ్చు. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే BPCL, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, హిందాల్కో, SBI అనేది నిన్నటి రోజున టాప్ గెయినర్స్గా క్లోజ్ అవ్వగా యాక్సిస్ బ్యాంక్, L&T, మారుతి, ICICI బ్యాంక్, అపోలో హాస్పిటల్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సమ్మాన్ క్యాపిటల్, IIFL, హిందూ పెట్రో, హిందుస్థాన్ జింక్, ABC క్యాపిటల్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, కొద్దిగా పైకి వెళ్తుందని చెప్పేసి పార్టిసిపెంట్స్లో ఎక్స్పెక్టేషన్ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఏంజల్ వన్, టాటా పవర్, యూనియన్ బ్యాంక్, కెఫిన్టెక్, అశోక్ లైలాండ్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్న డేటా చూపిస్తూ ఉంది. అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. మస్డాక్, PGL, యాక్సిస్ బ్యాంక్, సోలార్ ఇండస్ట్రీస్, పర్సిస్టెంట్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది. సో సింపుల్గా కొద్దిగా కిందకు వెళతాయి అని ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెంట్స్లో ఉందని అర్థం చేసుకోవచ్చు. కెయిన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్ పొజిషన్స్ తీసుకొని ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక బిల్డప్ ఎలా ఉంది అనేది ఫీచర్స్లో మనం పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 50% కనిపిస్తుంది, సిగ్నిఫికెంట్ లాంగ్ 16% కనిపిస్తుంది, షార్ట్స్ ఏమో 28% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద
బుల్లిష్గానే పొజిషన్స్ క్రియేట్ చేశారని చెప్పేసి ఈ యొక్క బిల్డప్ అనేది చెప్తూ ఉంది. నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున కొద్దిగా డోజీ లాగా ఫార్మేషన్ జరిగింది, బట్ స్టిల్ వీక్గానే క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే స్టిల్ షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది. అంటే కొద్దిగా కిందకు వెళుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ ఉంది, ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బేరిష్గానే ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లో కూడా బేరిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, క్లయింట్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ స్టాక్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 2,832 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 3,846 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ని డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 0.53% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ వోల్టాలిటీ తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా బులిష్గా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున డోజీ లాగా ఫార్మేషన్ అయితే జరిగిందనమాట. ఈరోజు 24 పాయింట్లు బులిష్గా ఉంది. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్న కూడా కొద్దిగా బుల్లిష్గా ఉంది కానీ స్టేబుల్ అవ్వలేదు. ఎనీహౌ డౌన్ సైడ్ మనకి 24,500 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దానికంటే ముందు 24,598 సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 24,700, 24,825 అనేది మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 79,937 ఇమీడియట్ సపోర్ట్ ఉంది. ఇక 80,489 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా 54,842 రెసిస్టెన్స్ ఉంది. ఇమీడియట్గా 53,919 అనేది సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఇక్కడ క్లోజ్ అయిందనమాట. ఓకే, ఈరోజు స్లైట్గా గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. మనం చూస్తున్న సమయానికి 5 పాయింట్లు నెగిటివ్గా ఉంది. ఇక నంబర్ అనేది మనం తీసుకున్నట్టయితే 24,682 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 24,685 దగ్గర క్లోజ్ అయింది. ఒక 3 పాయింట్లు నెగిటివ్గా ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ఏంటంటే మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక గోల్డ్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. 1,16,000 అనేది మనకి ఒక ప్రాఫిట్ బుకింగ్ ఏరియా అనమాట. సపోర్ట్ వచ్చేసరికి 1,14,250 అనేది కనిపిస్తుంది. ఇక సిల్వరు ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. 1,43,000 అనేది ఒక మోస్తరు రెసిస్టెన్స్ ఉంది. 1,38,730 అనేది మనకి సపోర్ట్ కనిపిస్తుంది. ఇక క్రూడ్ ఆయిల్లో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. ఇమీడియట్గా మనకి మేజర్ సపోర్టు 5,423, మేజర్ రెసిస్టెన్స్ 5,698. న్యాచురల్ గ్యాస్ బులిష్గా ఉంది. ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో అక్కడ నుంచి బౌన్స్ అయింది. 279 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 301 అప్సైడ్ ఉన్న టార్గెట్. ఇక బిట్ కాయిన్ వచ్చేసరికి బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి 1,14,712 అనేది మనం వాచ్ చేయాలి రెసిస్టెన్స్ లాగా. 1,13,440 అనేది ఇమీడియట్గా ఉండే సపోర్టు. ఇక ఇండివిజువల్ స్టాక్స్ వచ్చేసరికి న్యూస్లో ఉన్నాయన్నమాట. ఆ న్యూస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఒకసారి పాజ్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. భారత్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి ఒక ఆర్డర్ అనేది విన్ అయింది. ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంపాక్ట్ అనేది పాజిటివ్ అండ్ న్యూట్రల్ అనేది నేను ఇక్కడ అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఈ టెక్నికల్గా సమరీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తూ ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం కొద్దిగా బుల్లిష్గా చూపిస్తూ ఉంది. నిఫ్టీలో డైలీలో కానీ లోవర్ టైం ఫ్రేమ్లో కానీ స్టిల్ కొద్దిగా వీక్నెస్ అనేది చూపిస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం సిచ్యువేషన్లో ఏడిఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ అనేది మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్లో పెద్ద మూమెంట్ అనేది కనిపించట్లేదు. ఇక ఇండియన్ మార్కెట్స్ విషయానికి వచ్చేసరికి రేపటి రోజున అంటే అక్టోబర్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటుకి సంబంధించిన డెసిషన్ అనేది తీసుకోబోతూ ఉంది. ఎనీహౌ ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ అనేది కూడా ఉంది కాబట్టి ఈరోజు వొలటాలిటీ ఉండే అవకాశం ఉంది. అండ్ రేపటి రోజున ఈవెంట్ అనేది ఉంది కాబట్టి మార్కెట్లో పెద్ద అగ్రెసివ్ మూవ్స్ అనేది ఎయిదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఉండదని నా అభిప్రాయం. సైడ్ వేస్ యాక్టివిటీని ఉద్దేశించి మనం ట్రేడ్ ప్లాన్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.